అయితే ఇక్కడ చూడండి వ్రాయబడిన మాట, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి. ఇలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలి మనం. మరలా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ వారిని, అంటే తన అనుభవంలో చెప్పాడు. ఉన్నత స్థానంలో ఎవరైనా ఉండవచ్చు, వారిని నమ్మకండి అంటే దేవుని మీద ఆధారపడి జీవించమని దావీదు గారు చెప్తున్న మాటను గమనిద్దాం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే. అంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులది సంకల్పము నశించిపోతుంది. దేవుని యొక్క వాక్కు ఎన్నడూ చెదిరిపోదు అంటున్నాడు, నశించిపోదు అంటున్నాడు. మరలా చెబుతూ ఒక చక్కని మాట 5వ వచనంలో మాట్లాడతాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. హల్లెలూయా. గమనించండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనిషి ఆశాజీవి, అవునా? మన దేవుడు ఆశాజ్యోతి. అందుకే ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే, దావీదు కీర్తనకారుడు చెప్తున్న మాట, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఈరోజు ఆశ పెట్టుకున్నాడు కాబట్టి ధన్యత్వంలోనికి వెళ్ళాడు, ధన్యత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, దేవుని నుంచి పొందుకుంటున్నాను అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన నుంచి పొందుకుంటున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన ప్రేమను కనపరిచేవారుగా ఉంటారు. ఈరోజు వాల్టర్ గారి విషయంలో గమనిస్తే, కోపం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుందండి. బాగా గమనించండి, అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఎక్కువగా ముందుగా కోపపడే వారికి అధికమైన ప్రేమ ఉంటుంది. చేయడం అవసరమా అనుకోవచ్చు, కానీ దేవుని ప్రేమను కలిగి ఉన్న వారు ఈ విధమైనటువంటి వాతావరణంలోనికి వెళ్తారు. అవునా? ఇలాగా ఉండాలి. దేవుని ఎరిగి ఉన్న బిడ్డలు, దేవుని ప్రేమను పంచుకున్న బిడ్డలను మేమందరము కలుసుకొని ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన కనపరచాలి. నాకు మరొక నూతన దయాకిరీటం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగిన జీవితంతో అందరినీ ఆ కృతజ్ఞత పండుగలో కలపాలని ఒక ఉద్దేశం కలిగి ఈరోజు మనందరినీ ఏకం చేశారు. వర్షము మనం చెప్పాలంటే ఎన్నో సాకులు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమను పురికొల్పిన విధానం కనబడుతుంది. మనమందరము రావడము ఒక ఎత్తు అయితే, దేవుని ప్రేమ కనపరచడం ఒక ఎత్తు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 61వ కీర్తనలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. మనం త్వరగా ముగించుకోవడానికి మనము ముందుకు వెళ్దాం. 61వ కీర్తనలో 5-6 వచనాల్లో చూడండి. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించున్నావు. దావీదు కీర్తనకారుడు బయలుపరుస్తున్న విధానం చూడండి. మ్రొక్కుబడులు ఏంటి? మనం ఉదయం లేసి ఏం చేస్తామండి? అయ్యా నాకు మంచి ఆరోగ్యం, మొదటి మాట. నా పిల్లలను, నన్నును, నా భార్యను, నా ఇంటి వారిని కాపాడమని అడుగుతాను. అవునా? ఇక్కడ దావీదు గారు కూడా చెప్తున్న మాట, దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము, వారసత్వాన్ని దేవుడు ఇచ్చాడండి. వారసత్వాన్ని పొందుకున్నాడు కాబట్టి దావీదు కీర్తనకారుడు ఈ సాక్ష్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుచున్న మాట, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు చూద్దాం. అది కూడా బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. వారసత్వం పొందుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు. చూడండి 65వ కీర్తనలోనికి రాగానే ఏమంటాడో చూడండి. అక్కడ 65వ కీర్తన 11వ వచనం సంవత్సరమును చూడండి, దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు చూసావా? జాడలు ఏ విధంగా వెళ్తున్నాయంట? సారము, అంటే సారము కలిగిన జీవితంతో. అవి చూడండి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరింపజేసుకొని ఉన్నవి. అవి ధరించుకొని ఉన్నాయి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె పంటలు ఏ విధంగా పచ్చదనము కలిగి ఉన్నాయో, చదువు. లోయలు
సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము. మనం కూడా అలాగే చేయుచున్నాము. మనకు ఒక సంవత్సరము అంటే పుట్టినరోజు రాగానే ఎంత సంతోషంతో నా పుట్టినరోజు రండి 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 అని ఎంత ఆనందధ్వనులతో అందరిని పిలుస్తామో, అంటే ఇక్కడ సృష్టి ఏ విధంగా ఆనందింపజేయుచున్నదో, ఆయన సృష్టి క్రమంలో సృష్టించినటువంటి నీవు నేను మనము ఈరోజు అంత సంతోషంలో ఉంటున్నామని అర్థం. భక్తుడు తెలియపరుస్తున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ధరింపజేయడమే కాదు, నీ జాడలు అంటే నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా, మలుపులు తిప్పుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. 90వ కీర్తనలకు వెళ్దాం. ఈరోజు వాల్టర్ గారి విషయంలో దేవుడు మాట్లాడుతున్న విధానం చూద్దాం. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ 90వ కీర్తన 10వ వచనాన్ని చూడమ్మా. ఇప్పుడు అస్సలు జీవితానికి వచ్చాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా లిమిట్ అండి, ఒక కట్ ఆఫ్ ఉంటుంది. 70 సంవత్సరాలు బ్రతికాడంటే ఇక అంతే అండి. తర్వాత వాక్యం సత్యంగా వ్రాయబడిందండి. చూడండి ఏమంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం, ఇంకా కొంచెం బలం ఉంటే అంటే అది వేస్టేనంట. అవునా? ఆయాసమే అంటే కదా, అక్కడ దాకా బాగుంటుంది, అక్కడ నుంచి కొంచెం ఆయాసంతో బ్రతుకుతాం. ఇక మందులు అంటే అప్పటికే మందులు స్టార్ట్ అవుతాయి శరీర తత్వాన్ని బట్టి. కానీ అక్కడి నుంచి ఏంటంటే ఆయాసంతో బ్రతకడమే, దినదినములు లెక్క చేసుకోవడమే. అమ్మా అంటే ఒక రాత్రి గడిచి లేచామంటే బ్రతికామా అంటే మనం బ్రతికి ఉన్నాం. ఎంతమంది నిద్రలోనే పిలుపునందుకున్న వారు ఉన్నారు, ఒక దినము చూడలేని వారు ఉన్నారు. కానీ సంవత్సరంలో జాడలు వెదజల్లుతూ ఉన్నాయి. ఏర్లు పారినట్టుగానే దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. 91వ కీర్తనలో ఎందుకు ఈ విధంగా మరి జాడలు 65వ కీర్తనలో చెప్పినట్టుగా ఉన్నాయంటే, 91వ కీర్తనలో మాట్లాడతాడు చూడండి 14వ వచనంలో, అతడు నన్ను, ఇదండి రహస్యము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అంతే, సింపుల్. మనం అంటాం కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, అంతే లాజిక్. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ప్రేమిస్తాననిలే, తప్పించదను. అంటే నీకు ఉన్నటువంటి కీడేంటో దేవునికి తెలుసు, నువ్వు గ్రహించవు. నీవు నేను మనం గ్రహించము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతన్ని ఏం తప్పిస్తున్నాడు, నీ జీవిత ఆయుష్లో అడ్డుకుంటున్నటువంటి కీడును తొలగించి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టిస్తున్నాడు. దేవుని కృప. హల్లెలూయా. అతడు నా నామమును నెరిగి ఉన్నాడు గనుక ప్రేమించాడు, ఆయన నామమేంటో తెలుసుకున్నాడు గనుక నేను అతన్ని హెచ్చిస్తానంటున్నాడు. ఉన్నత స్థానంలో పెడుతున్నాడు, రక్షిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, ఉన్నత స్థానంలోనికి. ఈ క్వాలిటీస్ అన్ని కూడా గమనిస్తే వాల్టర్ గారిలో చూస్తున్నాం. నీ వ్యక్తిత్వ జీవితాన్ని దేవుడు మెరుగుపరిచే క్రమంలోనికి తీసుకువెళ్తున్న విధానాన్ని ఈ రాత్రి వేళ బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న వారలారా, ఈరోజు మరి వాల్టర్ గారి ఆహ్వానం అందుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఇచ్చేశాడు. ఏం మొరపెట్టావో దేవునికి నీకే తెలుసు. అందరికి ముందు చెప్పనక్కర్లేదు. సాక్ష్యం వేరు, దేవునితో మాట్లాడడం వేరు. హల్లెలూయా. చూడండి, శ్రమలలో నేను అతనికి తోడై. ఏం శ్రమలు ఉంటాయండి? అనారోగ్యమే, ఇంకా వేరే ఏం లేదు. ఆర్థికంగా దేవుడు బలంగానే ఉంచాడు. అవునా? ఒకటే శ్రమ, అనారోగ్యమైన కాడిని విరగొడుతున్నాడండి దేవుడు. హల్లెలూయా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత. అక్కడదే మాట్లాడాడు, ఇక్కడ
ఏంటండి ఆయన పరిస్థితి చూస్తే రోజు రోజుకు ఇంకా ఏమి దీర్ఘాయు, ఒక్క రోజు బ్రతకడమే దీర్ఘాయు అండి. మనం అనుకోవచ్చు సంవత్సరాలు సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు బతికితే అది దీర్ఘాయు అంటారు. కాదండి, నువ్వు ఒక్కరోజు తెల్లవారిలో రాత్రి గడిపి తెల్లవారిలో అడుగు పెట్టావంటే అది నీకు దీర్ఘాయు. ఎందరో చూడలేనిది నీకెందుకు ఇస్తున్నాడు ధన్యత? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు గనుక. లోకంలో ఉన్నవారు వేరు, నువ్వు వేరు. ఇక్కడ మాట్లాడుచున్న మాట చూడండి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ. ఎన్ని బిరుదులు ఇస్తున్నాడు చూడండి, ఎన్ని సెక్యూరిటీ అయినటువంటి మాటలు ఇస్తున్నాడు చూడండి. డాక్టర్ సొలొమోన్ గారు సామెతల గ్రంథంలో రాస్తాడు ఈ మాటకు, ఏ మాటకు? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదరనే మాటకు ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. సొలొమోన్ గారు రాస్తున్న మాటను ఒక్కసారి చూద్దాం. 19:23 వచనంలో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా. హల్లెలూయా. ఇదండి రిలేటెడ్. ఏంటి అంటే ఇది దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను అంటే ఎందుకు తృప్తిపరుస్తున్నాడు అంటే ఇది రహస్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. ఏంటి రహస్యం అంటే ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుచున్న మాటలు చూస్తే ఇప్పుడు వెళ్దాం. 149వ కీర్తనలోనికి వెళ్దాం. 149 చివరిగా త్వరగా చూసుకున్నాం. 149వ కీర్తనలో 4 నుంచి చదువమ్మా. ఇక్కడ రాయబడింది యెహోవా ఏమంటున్నాడు? ప్రీతి గలవాడు. చూడండి, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు. హల్లెలూయా. బెడ్ లో ఉన్న వ్యక్తి అనుకుంటాం, బాగా గమనించండి. లేవలేని స్థితి, బెడ్ సిక్ అని చాలా చాలా మాటలు మాట్లాడతాం కదా. ఆ మాటలకి ఇక్కడ చూడండి జవాబిస్తున్న మాట ఏమంటున్నాడు తెలుసా? వారు సంతోషభరితులై. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. ఇదండి తప్పించే విధానం. నువ్వు పడకలో ఉన్నా కూడా, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా కూడా దేవుని కృప ఎలా ఉందో చూడండి. ఏమంటున్నాడు? వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అందుకే బెడ్ మీద ఉన్నా కూడా లేచి తిరుగుతున్నాడు. ఆయాసంతో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నేను ఎన్నోసార్లు అనుకుంటాను, అయ్యో మామూలుగానే కొంచెం ఆయాసం వస్తే తట్టుకోలేరు, డయాలసిస్కి పోయి వచ్చి ఆయాసంతో మాట్లాడుతూ సాయంత్రం వరకు సెట్ అంటాడు. ఇది ఉత్సాహ స్తోత్రములు నోట ఉన్నాయి. అందుకే తెలిసి తెలియక దేవునితో మాట్లాడతావే, తెలిసి తెలియక దేవునితో మొరపెడతావే, అవి నిన్ను రక్షిస్తాయి, తప్పిస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నేను తప్పు చేస్తున్నానేమో, దేవునికి చెప్పట్లేదేమో. ఆ భయంలో దేవునితో మాట్లాడతావు, అప్పుడే నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఇదండి రహస్యము. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు అంటే కారణం ఏమంటున్నాడు? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి కాబట్టి దీర్ఘాయుష్నిస్తున్నాడు. సంవత్సరం సంవత్సరం మెరుగుపరుస్తున్నాడు. సంవత్సరం సంవత్సరం అందరినీ పిలవడం. నిజంగా గమనిస్తే ఒకరు ఇద్దరు మిస్ అయ్యారు, కానీ అందరూ వచ్చారు. గత సంవత్సరం ఉన్నవారు ఇప్పుడు ఉన్నారు. ఇది దేవుని ఏర్పాటు. రావడము, నువ్వు రావడము అనేది గ్రేట్ అనుకుంటున్నావేమో. దేవుడు నడిపిస్తే వచ్చావు, దేవుడు పురికొల్పితే వచ్చావు.
వాల్టర్ గారి పిలుపు దేవుడు విన్నాడు కాబట్టే మనం ఈరోజు ఆయన నోట ఉన్నటువంటి ఉత్సాహ స్తోత్రాలు గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరి నోట ఉండును గాక. దేవుడి మాటలు నిజంగా బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. గమనించండి, 146, 5, 6 వచనాలు చదవమ్మా. చివరిగా చూద్దాం దేవుడు మాట్లాడుతున్నాయి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఏంటి ధన్యత్వము? ధన్యుడు ధన్యుడు అంటున్నాడు. 72వ కీర్తనలో వ్రాయబడింది రహస్యం. 17వ వచనంలో చూడమ్మా, 17వ వచనంలో చూడండి. చివరిగా అక్కడ ఒక చక్కని అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచు. ఇప్పుడు చూడండి, చిగుర్చు అంటే యెషయి మొద్దు నుండి వచ్చిన చిగురు. చిగుర్చడమే. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని. ఇదండి ధన్యత్వం. పేరు చిరస్థాయిగా నిలబెట్టడం. ఎందుకు? ఆయన నామమును గణపరచవారముగా ఉన్నాము కాబట్టి. ఈరోజు రాత్రి వేళ గమనించండి, 72వ కీర్తనలో దేవుడు మాట్లాడిన విధానాన్ని చూసుకుంటే ఇక్కడ యెషయా గ్రంథం ప్రవక్తతో ఒక మాట మాట్లాడతాడు. 51వ అధ్యాయంలోనికి వెళ్ళండి. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. చూడండి, 16వ వచనం చదవమ్మా. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట ఉత్సాహ స్తోత్రములు ఉంచిన దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఉత్సాహ స్తోత్రములు ఏవైతే మాట్లాడుతున్నావో నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను, అందుకే నువ్వు క్షేమము. యు ఆర్ సేఫ్. సేఫ్ జోన్ లో ఉన్నాడంటే కారణం ఆయన నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను కాబట్టి ఈరోజు మరొక నూతన దయాకిరీటంలో అడుగు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 2వ వచనంలో చూడండి, 51:2లో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్ము కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కు మంది ఎగునట్లు ఒంటరిగా ఉన్న వాల్టర్ను. ఈరోజు ఇంత మంది ఉండడము దేవుని యొక్క ఉద్దేశం. చూసారా ఎంత చక్కగా అంటున్నాడు. ఇక్కడేమో నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని మరలా ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహామును ఎరిగితివా? ఆ సంగతి ఆలోచించావా ఎప్పుడన్నా? మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. ఒంటరిగా ఉన్న వాల్టర్తో మాట్లాడాడు దేవుడు. ఈరోజు అనేక జనాంగముతో తోడుగా ఉంచాడు. నువ్వు ఒంటరివి కాదు అంటున్నాడు దేవుడు. ఒక్కడే ఉంటున్నావా అనుకుంటున్నావేమో, దూతల సమూహం ఉందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకే యెహోషువ అంటాడు కదా, యెహోషువతో ఏమంటాడు? నిబ్బరము కలిగి ధైర్యం కలిగి భయపడకో. యెహోషువ మోషే తదనంతరం ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నా యెహోషువతో మాట్లాడినట్టుగా ఈరోజు వాల్టర్ గారితో మాట్లాడాడు. 9వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు, దిగులు పడకు, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అందుకే ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడండి. అందుకే దీర్ఘాయుష్షు చేత. అందుకే ప్రియమైన వాళ్ళ 103వ కీర్తనలో 2వ వచనం ప్రకారం ఆయన చేసిన ఉపకారములను దేనిని ఇదండి మరవకూడదు. ఎందుకంటే మరొక నూతన దయాకిరీటంలో ఒక సంతోషం పుట్టించిన దేవునికి మనం కృతజ్ఞత చేయాలన్నా? చేశామా? మామూలుగా అయితే ఫ్రెండ్స్ని పిలుచుకొని ఏదో ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఈ వయసులో కూడా 73 ఏటలో అడుగు పెట్టినా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే కారణం ఇదే. సీక్రెట్. దేవునికి మహిమ కలుగుగాక. మొదటి ఆదికాండం ఆరంభంలో చెప్తాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండి విస్తరించమంటే ఇదే విస్తరించడం. ఏ విస్తరణలో ఉన్నాడు? దేవుని ప్రజలతో
దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. అందుకే ఎలా ఉన్నాడంటే, డయాలసిస్ పేషెంట్ ఎవరు నమ్ముతారా? ఆ రోజు మాత్రమే కనపడతాడు. మిగతా రోజుల్లో మరి వాల్టర్ గారు తినే డిష్లు ఎవరు తినరు అనుకుంటా, నాకు తెలిసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తెస్సలోనిక సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడతాడు. మొదటి తెస్సలోనిక సంఘం 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు ఇలాగు చేయి